నమస్కారం. లక్ష్మీ పంచాంగం ఛానల్‌కు స్వాగతం. శ్రీ మాత్రే నమః. అందరికీ శుభోదయం. ఈరోజు మనందరికీ అంతా మంచే జరగాలని కోరుకుంటూ, ఈరోజు పంచాంగం దినఫలాలు శుభకార్యాలు చేసుకోవచ్చా, ఇంకా ఈరోజు పండుగ ప్రత్యేకత తెలుసుకుందాం. మంచి మాట. స్వయం సమృద్ధి సంపాదించడం ఎంత అవసరమో, పరస్పరం ఆధారపడగలిగే సామరస్యాన్ని సంపాదించడం కూడా అంతే అవసరం. ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, మాఘమాసం, కృష్ణపక్షం, 2025 ఫిబ్రవరి 23 ఆదివారం. సూర్యోదయం ఉదయం 6:41 సూర్యాస్తమయం సాయంత్రం 6:17 చంద్రోదయం రాత్రి 2:39 చంద్రాస్తమయం మధ్యాహ్నం 1:44 తిథి దశమి మధ్యాహ్నం 1:51 వరకు. తదుపరి ఏకాదశి. నక్షత్రం మూల సాయంత్రం 6:30 వరకు. తదుపరి పూర్వాషాఢ. కరణము విష్టి మధ్యాహ్నం 1:51 వరకు. తదుపరి భవ రాత్రి 1:53 వరకు. తదుపరి బాలవ. యోగము వజ్రము ఉదయం 11:10 వరకు. తదుపరి సిద్ధి. అశుభ సమయాలు. రాహుకాలం సాయంత్రం 4:50 నుండి 6:17 వరకు. యమగండం మధ్యాహ్నం 12:29 నుండి 1:56 వరకు. గుళిక కాలం మధ్యాహ్నం 3:23 నుండి 4:50 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:44 నుండి 5:30 వరకు. వర్జ్యం తెల్లవారుజామున 4:24 నుండి 6:01 వరకు. శుభ సమయాలు. బ్రహ్మముహూర్తం ఉదయం 5:05 నుండి 5:53 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 12:18 నుండి 1:58 వరకు. అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:06 నుండి 12:52 వరకు. ఫిబ్రవరి 23 ఆదివారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి దశమి మధ్యాహ్నం 1:51 వరకు ఉంటుంది. తదుపరి ఏకాదశి. దశమి తిథి ఉన్నంతసేపు విష్టీకరణం ఉంటుంది కావున విష్టీకరణం శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. తదుపరి వచ్చే ఏకాదశి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది. ఈరోజు మూలా నక్షత్రమున భూమి పూజ చేయుటకు, వివాహం చేయడానికి ముహూర్తాలు కలవు. మీకు దగ్గరలో ఉన్న లేదా మీకు నమ్మకమైన పంతులు గారిని సంప్రదించి ఈ శుభకార్యాలు చేసుకోవచ్చు. మూలా నక్షత్రం ఆదివారం కలయికతో సర్వార్థ సిద్ధి యోగం ఏర్పడుతుంది. ఈ యోగ సమయం ఉదయం 6:57 నుండి సాయంత్రం 6:42 వరకు ఉంటుంది. ఈ యోగ సమయములో కొత్తగా పనులు ప్రారంభించటం, ఉద్యోగ అప్లికేషన్లు పెట్టుకోవడం, చెడ్డ అలవాట్లు మానివేయడం వంటివి చేసుకోవచ్చు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. సూర్యుడు కుంభరాశిలో, చంద్రుడు ధనస్సు రాశిలో ఉంటారు. ఆదివారం ఉత్తరం దిక్కున, వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. ఈరోజు చంద్రబలం ఉన్న రాశులు మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం. కుంతీదేవిని పెంచిన తండ్రి కుంతీభోజుడు.
కుంతిభోజుడు పెంచాడు కనుక కుంతిదేవి అయింది. ఈరోజు ప్రశ్న: కుంతి అసలు పేరు ఏమిటి? కుంతి, వృధ, పృత, సులోచన? సమాధానాన్ని కామెంట్లో తెలపండి. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లి రోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవుల ఆశీస్సులు ఎల్లప్పుడూ వారిపై ఉండి వారంతా సుఖ సంతోషాలతో సకల సంపదలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: ఇంట బయట బాధ్యతలు ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. వృషభ రాశి: దూరపు బంధువులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు. మిథున రాశి: స్థిరాస్తి వివాదాలు పరిష్కరించుకుంటారు. కర్కాటక రాశి: వాహనాలు ఆభరణాలు కొనుగోలు చేస్తారు. సింహరాశి: సమాజంలో ప్రత్యేక గౌరవం లభిస్తుంది. కన్య రాశి: ఉద్యోగులు విధుల్లో స్వల్ప మార్పులు పొందుతారు. తులారాశి: దూరపు బంధువులను కలుసుకుని మంచి చెడ్డ విచారిస్తారు. వృశ్చిక రాశి: కళాకారులకు ఊహించని ఆహ్వానాలు అందుతాయి. ధనుస్సు రాశి: వివాహాది శుభకార్యాలలో పాల్గొంటారు. మకర రాశి: భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి. కుంభరాశి: ఆదాయానికి మించిన ఖర్చులు. మీనరాశి: తీర్థయాత్రలు చేస్తూ విలువైన వస్తువులు సేకరిస్తారు. ఇది ఈ రోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు, షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.